మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లు ఉండదు, సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. యూట్యూబ్లో ఎక్కువ మందికి ఈ వీడియో రికమెండ్ చేయబడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అసలు అక్కడ ఏం జరిగింది, నిజాలు అనేవి మీరు తెలుసుకుంటారు. వీడియో పూర్తిగా చూస్తేనే అక్కడ అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ప్రపంచంలో అసలు ఏం జరగబోతుంది అన్నది మీకు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుందండి. గతంలో కాజాలో జరిగిన ఘర్షణలకు సంబంధించి 160 మంది చిన్నారులు అక్కడ ఒక రాకెట్ దాడి జరిగితే దాంట్లో అది పేలి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంటల్లో కాలిపోయారు. అయితే ఇరాన్ పాఠశాలపై దక్షిణ ఇరాన్లో మినాబ్ నగరంలో ఉన్న షజారే తయాబ్ అనే బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో సుమారు 160 మంది విద్యార్థులను మరణించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారండి. ఈ దాడికి అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాల కారణమని ఇరాన్ ఆరోపిస్తుండగా, ఆ పాఠశాల సమీపంలో ఇరాన్ సైనిక స్థావరం ఉండటమే ఈ ఘోరానికి కారణమని మరికొంతమంది చెప్తున్నారు. గతంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా గాజాలో రోజుకు సగటున 160 మంది పిల్లల ప్రాణాలు కోల్పోతున్నారంటే నిజంగా ఇది నివేదిక అందించారండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి.